నమః హరి ఓం. ఈరోజు మనం ఈ కార్తీక మాసంలో మంచి విషయాలని తెలుసుకుంటున్నాం. అలాగే ఈరోజు కూడా ఒక విషయం తెలుసుకుందాం. విషయం కాదు, మంత్రం తెలుసుకుందాం. మనం కాలభైరవ అష్టకం మొత్తం చదవలేం కాబట్టి అందులో కొన్ని ఒకే ఒక మంత్రం వచ్చిన 4 శ్లోకాలు 4 లైన్ది. ఆ శ్లోకం మనం చదువుకుంటే మనకి అన్నీ కూడా ఆ కాలభైరవుడే ఇస్తాడు. కాబట్టి ఆ కాలభైరవుడు యొక్క అష్టకం మొత్తం చదవని వాళ్ళు ఈ ఒక్క లైన్ చదువుకోండి. ఇది చదువుకుంటే మనకి ఆ స్వామి అన్ని రకాలైన కరుణలో కటాక్షాన్ని వీక్షాన్ని అన్నీ ఇస్తాడు. ఆయన ఉంటే అన్నీ చాలు, మనకి మిగతావన్నీ కూడా శత్రుభయాలన్నీ కూడా తొలుగుతాయి. కాబట్టి ఆ మంత్రం ఇప్పుడు మనం చదువుకుందాం. భుక్తి ముక్తి దాయకం ప్రశస్త చారు విగ్రహం భక్త వస్తలస్థితం సమస్త లోక విగ్రహం నికన్వనన్ మనోజ్ఞ హేమ కింకెని లసత్కటి కాశికా పురాదినాథ కాలభైరవం భజే. ఈ ఒక్క మంత్రం మనం చదువుకుంటే భక్తిని ముక్తిని అన్నీ ఆయనే ఇస్తాడు. కాబట్టి ఆ భక్తి ముక్తి అన్నీ మనకు కావాలి అంటే ఈ మంత్రం చదువుకుంటే భుక్తి ముక్తి దాయకం ప్రశస్త చారు విగ్రహం భక్త వస్తలస్థితం సమస్త లోక విగ్రహం నికన్వనన్ మనోజ్ఞ హేమ కింకెని లసత్కటి కాశికా పురాదినాథ కాలభైరవం భజే. స్వామివారు మన దగ్గర ఉండి ఆయన మనలో ఉన్న విగ్రహాన్ని ఎలాగో మనం ఉంటామో అలాగే ఆయన దగ్గరికి వెళ్ళి మనం నమస్కారం చేసుకుంటే మనలో ఉన్న బాధ అంతా ఆయనకి చెప్పుకుంటే మనకి ఒక స్నేహితుడికి ఎలా చెప్పుకుంటామో అలా చెప్పుకొని ఈ మంత్రాన్ని మనం చదువుకుంటే మనకున్న శత్రు బాధలు అలాగే మనకున్న గ్రహ బాధలు అన్నీ కూడా ఆ కాలభైరవుడే తీరుస్తాడు. ఇలాంటి మరిన్ని విషయాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, చాలామందికి షేర్ చేయండి. జై శ్రీరామ్, జై హింద్, ఓం నమః శివాయ.